రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టుకు నివేదిక అంటే డిపిఆర్ రూపకల్పనకు సవాల్ ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది. ప్రధానంగా నాగల్ నుంచి ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ మీదుగా చంద్రాయన్గుట్ట, మైలార్ దేవుపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలి వరకు నిర్మిస్తున్న కారిడార్లలో పలు చోట్ల మెట్రో పిల్లర్లతో పాటు స్టేషన్ల నిర్మాణం పెద్ద సవాల్గా మారిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డిపిఆర్ను రూపొందించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులతో పాటు 2 కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్రస్థాయిలో పలు అంశాలను స్టడీ చేస్తున్నాయి. నిర్ణయించిన కారిడార్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలంటే క్షేత్రస్థాయిలోని పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. పెరిగిన రద్దీకి తోడు ఇతర నిర్మాణాలు, భూగర్భంలో మంచినీళ్లు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ వంటి మౌలిక వసతులకు సంబంధించినవి ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ సమగ్రమైన ప్రాజెక్టుకు నివేదిక రూపొందించడం సంక్లిష్టంగా మారిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో రెండో దశలో అత్యంత పొడవైన కారిడార్ గా ఉన్న నాగోల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్నాయి. నాగోల్, కామినేని, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, ఓవైసీ ఆసుపత్రి, చంద్రాయన్గుట్ట ప్రాంతాల్లో రోడ్డు మధ్యలోనే ఫ్లైఓవర్లు ఉన్నాయి. దీంతో మెట్రో కారిడార్ ను రోడ్డు మధ్యలో కాకుండా ఒకవైపు నుంచి నిర్మించాల్సిన పరిస్థితి ఉన్నదని గుర్తించారు. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ వద్ద ఫ్లైఓవర్లు పక్క నుంచి కాకుండా అడ్డంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మెట్రో వయోడాక్లను వాటిపై నుంచి నిర్మించాల్సి ఉన్నది. ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికే ఎత్తు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా మెట్రో పిల్లర్ల ఎత్తు, వాటిపై వయోడాక్లను మరింత ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉంటే 350 మీటర్ల దూరంలోనే మరో ఫ్లైఓవర్ సాగర్ రింగ్ రోడ్ లో అడ్డంగా ఉంది. ఇది రెండో లెవెల్ ఫ్లైఓవర్ గా ఉండడంతో మరింత ఎత్తులో మెట్రో కారిడార్ ను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటికి తోడు ఈ 2 చౌరస్తాల్లో ప్రయాణికుల కోసం మెట్రో స్టేషన్లను నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే మెట్రో అధికారులకు ఒక పరీక్షగా మారింది. అత్యంత ఎత్తులో మెట్రో మార్గాన్ని నిర్మించడంతో పాటు అదే ప్రాంతంలో 2 మెట్రో స్టేషన్లను నిర్మించాలన్న దానిపైనే అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇంజనీరింగ్ పరంగా తమకు పెద్ద సవాల్గా మారిందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. మెట్రో రెండో దశ డిపిఆర్ ను త్వరగానే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో 2 వేర్వేరు కన్సల్టెన్సీలతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. 70 కిలోమీటర్ల మెట్రో మార్గంలో ఒకేసారి డిపిఆర్ రూపకల్పనకు అవసరమైన పనులు కన్సల్టెన్సీలు చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేసి మార్చి చివరి నాటికి డిపిఆర్ సిద్ధం చేసేలా చూడాలని మెట్రో అధికారులకు సర్కార్ సూచించింది. దీంతో శరవేగంగా రెండో దశకు సంబంధించిన కారిడార్లలో డిపిఆర్ కు అవసరమైన అంశాలను అధ్యయనం చేస్తున్నారు. మొత్తంగా మెట్రో రెండో దశ పనులు వేగంగా సాగుతుండగా ఇంజనీర్లకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటికి సులభమైన పద్ధతులను అన్వేషించే పనిలో ఉన్నారు.